నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఎదురు చూపు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న తల్లిని తన గదిలో వదిలేసి విదేశాలకు వెళ్ళాడు కొడుకు. 6 నెలల తరువాత తిరిగి ఇంటికి రాగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొడుకు కాళ్ళ కింద నేల జారిపోయింది. తల్లి గది దగ్గరకు వెళ్లి చూసి నిలువెల్లా నీరు గారిపోయాడు. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది? 6 నెలల తరువాత తిరిగి వచ్చిన కొడుక్కి తన తల్లి ఎలాంటి పరిస్థితుల్లో దొరికింది అనేది ఈ కథలో మనం విందామండి. సుభద్రమ్మ గారు తన కుటుంబంతో కలిసి హైదరాబాదులో నివసిస్తున్నారు. అంతకుముందు ఆవిడ ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. భర్త చనిపోయాక కొడుకు చదువు కోసం, డబ్బులు సంపాదించే ఏదైనా పని కోసం అప్పుడే ఆవిడ సురేష్ని తీసుకొని హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. ఇప్పుడు ఆ ఇంట్లో సుభద్రమ్మ గారు, ఆవిడ కొడుకు సురేష్, ఇంకా కోడలు ప్రియ ఉంటున్నారు. సుభద్రమ్మ గారి భర్త చాలా కాలం క్రితమే మరణించారు. సురేష్కి 4 ఏళ్ల వయసున్నప్పుడే సుభద్రమ్మ గారి భర్త జానకిరామ్ గారు చనిపోయారు. అప్పుడే సుభద్రమ్మ గారు రెండోసారి తల్లి కాబోతున్నారు. భర్త పోయిన షాక్లో సుభద్రమ్మ గారికి గర్భస్రావం కూడా అయ్యింది. కష్టాలని కన్నీళ్లని దిగమింగి భర్త చివరి కార్యక్రమాలను జరిపించారు సుభద్రమ్మ గారు. భర్త దహన సంస్కారాలు చేసిన తర్వాత తన ఒక్కగానొక్క కొడుకుతో, తన వృద్ధురాలైన అత్తగారితో కలిసి జీవించడం మొదలుపెట్టారు సుభద్రమ్మ గారు. అప్పటి వరకు ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి జానకిరామ్ గారు మాత్రమే. ఒక్కసారిగా ఆయన మరణించడంతో ఆ ఇల్లు దుఃఖసాగరంలో మునిగిపోయింది. జానకిరామ్ గారు ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. జీతం తక్కువే అయినా భార్య, బిడ్డ, ఇంకా కొడుకుతో చాలా సంతోషమైన జీవితాన్ని గడిపేవారు. ఎలాంటి ఆర్భాటాలు లేని సాదాసీదా జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. సంపాదించే ఒక్కగానొక్క మనిషిని, ఆ ఇంటి మగదిక్కుని కోల్పోయాక సుభద్రమ్మ గారు చాలా కష్టాల్ని అనుభవించాల్సి వచ్చింది. సుభద్రమ్మ గారి అత్తగారు కూడా చాలా ముసలివాళ్ళు, ఏ పని చేయలేని వారు. ఇప్పుడు సుభద్రమ్మ గారు కూడా ఒంటరి ఆడవాళ్ళు అయిపోయారు. వాళ్ళ కుటుంబానికి ఎలాంటి ఆర్థికపరమైన వనరులు లేవు. ఇంతకు ముందు సుభద్రమ్మ గారి భర్త ఒక్కరే ఆ ఇంట్లో సంపాదించే వ్యక్తి. జానకిరామ్ గారు జీతం డబ్బులు తెచ్చిస్తే ఆ డబ్బులతో పొదుపుగా సంసారాన్ని ఎలా నడపాలో మాత్రమే సుభద్రమ్మ గారికి తెలుసు. అది తప్ప డబ్బులు ఎలా సంపాదించాలో, బయటకు వెళ్ళి ఎలా పని చేయాలో సుభద్రమ్మ గారికి ఏమీ తెలియదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సుభద్రమ్మ గారి కుటుంబం అతలాకుతలమవుతోంది. భర్త చనిపోయిన కొన్ని రోజుల తరువాత సుభద్రమ్మ గారి అన్నదమ్ములు సుభద్రమ్మ గారిని, కొడుకుని, అత్తగారిని వదిలిపెట్టి మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. కానీ సుభద్రమ్మ గారు ఆ ప్రతిపాదనకి అస్సలు ఒప్పుకోలేదు. సుభద్రమ్మ గారి తల్లి ఇంకా బ్రతికే ఉంది. తండ్రి లేడు. కానీ ఆవిడ కూడా సుభద్రమ్మ గారికి అండగా నిలబడే పరిస్థితుల్లో లేదు. ఆవిడే కొడుకుల పంచన పడి తన మిగిలిన జీవితాన్ని కృష్ణ, రామ అనుకుంటూ గడుపుతుంది. సుభద్రమ్మ గారి పెళ్లికి ఒప్పుకుంటే సురేష్ని తానే చూసుకుంటానని తల్లి భరోసా ఇచ్చింది. అన్నదమ్ములు ఎంత చెప్పినప్పటికీ, ఎంత బలవంత పెట్టినప్పటికీ సుభద్రమ్మ గారు అత్తగారిని గాని కొడుకుని గాని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. భర్తకొస్తున్న పెన్షన్ డబ్బులతో ఒక పూట తింటూ, ఒక పూట పస్తులుంటూ, కొడుకుని అత్తగారిని చూసుకుంటూ సుభద్రమ్మ గారు రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకరోజు సుభద్రమ్మ గారి అత్తగారు కూడా, అమ్మా సుభద్ర, నేను ఇంకా ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. పెళ్ళై కనీసం 5 ఏళ్లు కూడా కాకుండానే నీ జీవితం మూడుబారిపోయింది. నా కోసం ఆలోచించి నువ్వు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? నీ అన్నదమ్ములు చెప్పినట్టు విను. వాళ్ళ మాట వింటే కనీసం వాళ్ళ అండదండలైనా నీకు దక్కుతాయి. ఈ ముసలిదాని కోసం ఆలోచించి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంటూ సుభద్రమ్మ గారిని బ్రతిమాలారు అత్తగారు. కానీ సుభద్రమ్మ గారికి ఆ విషయాలేవి ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. అత్తయ్య గారు, మీరు అనవసరంగా బాధపడకండి. మమ్మల్ని చూసుకోవడానికి మాకు పెద్ద దిక్కుగా మీరున్నారు. ఇక మన ముగ్గురమే మన కుటుంబం. కష్టమైన సుఖమైన మన ముగ్గురమే అనుభవిద్దాం. కలు గంజో అదే అందరం తాగుదాం. అంతే తప్ప ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను. నా సుఖం కోసం నా కొడుకు భవిష్యత్తుని పణంగా పెట్టలేను.
ఇన్నేళ్ళు నన్నెంతో ప్రేమించిన నా భర్తకి నేను ద్రోహం చెయ్యలేను. ఆయన జ్ఞాపకాలన్నీ మర్చిపోయి తిరిగి సంతోషంగా కొత్త జీవితాన్ని నేను ప్రారంభించలేను. నా మిగిలిన జీవితం అంతా నా కొడుకుని చూసుకుంటూ నా భర్త జ్ఞాపకాలతోనే గడపాలని నేను అనుకుంటున్నాను అని చెప్పారు సుభద్రమ్మ గారు. ఆ రోజు నుంచి భర్తకొచ్చే పెన్షన్ డబ్బులతో ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చారు సుభద్రమ్మ గారు. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తాడు. ఒకరోజు సుభద్రమ్మ గారి అత్తగారికి గుండెపోటు వచ్చి అర్ధాంతరంగా ఆవిడ కూడా మరణించింది. ఇప్పుడిక సుభద్రమ్మ గారు ఆ ఇంట్లో తన కొడుకుతో ఒంటరిగా మిగిలిపోయారు. ఆ ఇంట్లో సుభద్రమ్మ గారు ఇంకా ఆవిడ కొడుకు సురేష్ మాత్రమే ఒంటరిగా ఉండేవారు. భర్త జానకిరామ్ గారికి 3 అన్నదమ్ములు ఉన్నప్పటికీ ముగ్గురు తమ తమ భార్యలతో విడివిడి కాపురాలు పెట్టి విడిగా నివసించేవారు. వాళ్ళు కూడా జానకిరామ్ గారు చనిపోయాక సుభద్రమ్మ గారి వైపు గాని తమ తల్లి వైపు గాని కన్నెత్తి కూడా చూడలేదు. అప్పటి వరకు అండగా ఉన్న సుభద్రమ్మ గారి అత్తగారు కూడా మరణించడంతో సుభద్రమ్మ గారికి ఒంటరి వారైపోయారు. ఒంటరిగా బిడ్డను పెంచడం ఆవిడకి చాలా కష్టంగా మారింది. సురేష్కి 5 ఏళ్లు నిండగానే సురేష్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు సుభద్రమ్మ గారు. రోజు సురేష్ని స్కూల్లో దించి ఆ తర్వాత ఆవిడ పనికి వెళ్ళేవారు. దేవుడి దయవల్ల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు కాబట్టి ఆవిడ పని నుంచి తిరిగి రావడం ఆలస్యమైతే సురేష్ స్కూల్ నుంచి వచ్చాక సురేష్ని జాగ్రత్తగా చూసుకునేవారు. అతను తినడానికి ఏదో ఒకటి పెట్టేవారు. ఇప్పుడు ఇక రోజులు ఇలా నెమ్మదిగా గడిచిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి సుభద్రమ్మ గారికి కష్టాలు పెరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఒకరోజు సుభద్రమ్మ గారి అన్నదమ్ములు సుభద్రమ్మ గారిని మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు. సుభద్రమ్మ గారు ఎంత తిరస్కరించినా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. సుభద్రమ్మ గారి కోసం ఆవిడ ఒప్పుకోకపోయినా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక పిల్లాడుండి భార్య చనిపోయిన సంబంధం ఒకటి సుభద్రమ్మ గారి కోసం తీసుకొచ్చారు. ఈ సంబంధం చేసుకుంటే వాళ్ళ బిడ్డకి తల్లి ప్రేమ దొరుకుతుంది, మన సురేష్కి తండ్రి ప్రేమ దక్కుతుంది. ఎంతకాలమని ఒంటరి ఆడదానిలా బ్రతుకుతావు? ఈ లోకం అస్సలు మంచిది కాదు, నిన్నిలా బ్రతకనివ్వదు. నీలాంటి వాళ్ళని తోడేళ్లల్లా పొడుచుకు తినే మనుషులున్నారిక్కడ. ఇప్పుడు నీకు పెద్ద దిక్కు కూడా ఎవ్వరూ లేరు. భర్త అనే ఒక తోడుంటేనే ఆడదానికి సేఫ్టీ. లేదంటే ఊళ్ళోని మగాళ్ళందరూ భర్త లేని ఆడదాన్ని చెడ్డ దృష్టితో చూస్తారని, అలా ఒంటరిగా బ్రతకడం తనకి తన బిడ్డకి ఎంత మాత్రమూ మంచిది కాదని సుభద్రమ్మ గారి అన్నదమ్ములు సుభద్రమ్మ గారికి చాలా నచ్చజెప్పారు. అయితే సుభద్రమ్మ గారు అన్నదమ్ముల బలవంతం మీద ఆ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ తర్వాత రోజు సడన్ గా పేపర్లో ఒక సంఘటనను చదివారు. భార్య చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్న ఒక తండ్రి తన రెండో భార్య బిడ్డని చంపడానికి ప్రయత్నించాడు అని, తను అడ్డు తొలగించుకోవడానికి తినే అన్నంలో విషం కలిపాడని ఆ వార్తాపత్రికలో రాసుంది. ఈ వార్త చదివిన సుభద్రమ్మ గారికి తన గుండెని ఎవరో మెలితిప్పుతున్నట్టుగా, తన ప్రాణం పోయినట్టుగా అనిపించింది. రేపు తను కూడా పెళ్లి చేసుకుంటే వచ్చే భర్త తనకి భర్తగా మారగలడేమో కానీ, తనని భార్యగా యాక్సెప్ట్ చేయగలడేమో కానీ సురేష్కి తండ్రిగా మారగలడా లేదా అని చాలా అనుమానం కలిగింది ఆవిడికి. ఆవిడ పదే పదే ఆ విషయం గురించే ఆలోచించింది. చాలాసేపు ఆలోచించి సుభద్రమ్మ గారు తన కొడుకునే సర్వస్వంగా భావించి తన కొడుకు భవిష్యత్తుని ఆనందాన్ని పణంగా పెట్టి ఆ పెళ్లిని చేసుకోవాలని అనుకోలేదు. ఇక ఈ జీవితానికి కొడుకును చూసుకునే బ్రతకాలని నిర్ణయించుకుంది. తను ప్రాణానికి ప్రాణంగా భావించే భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు కొడుకును కూడా పోగొట్టుకోవడానికి ఆవిడ సిద్ధంగా లేదు. తన కొడుకుకి ఏదైనా ఆపద జరిగే ప్రమాదం ఉందని ఆవిడ లోపలే భయపడిపోయింది. ఆవిడ తల్లి హృదయం లోపలే తల్లడిల్లిపోయింది. ఏది ఏమైనా తను ఆ రెండో పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయించుకుంది. ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా తన కొడుకుని చూసుకుంటూ తన మిగిలిన జీవితం అంతా బ్రతకాలని నిర్ణయించుకుంది. ఆ తరువాత కొడుకుని తీసుకొని హైదరాబాద్కు వచ్చేసింది. ఊర్లో ఉన్న పాత ఇంటిని అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకొని హైదరాబాదులో 4 ఇళ్లల్లో పనులు చేసుకుంటూ భర్తకొచ్చే పెన్షన్ డబ్బులతో, బ్యాంకు వాళ్ళిచ్చే వడ్డీ డబ్బులతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని కొడుకుతో కలిసి జీవించడం ప్రారంభించింది. సురేష్ని అక్కడే స్కూల్లో జాయిన్ చేసింది. క్రమక్రమంగా సురేష్ కూడా పెద్దవాడవుతున్నాడు.
సురేష్ చాలా బాగా చదివేవాడు. సుభద్రమ్మ గారు కూడా సురేష్ చదువు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యము చేసేవారు కాదు. ఎంత కష్టమైనా భరించి సురేష్కి కాలేజీ ఫీజులు కట్టేవారు. సుభద్రమ్మ గారి కష్టానికి ప్రతిఫలంగా సురేష్ బాగా చదువుకొని మంచి కాలేజీలో ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడు. ఇంజనీరింగ్ పూర్తి కాకముందే 4వ సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్లో సురేష్ ఉద్యోగం సంపాదించాడు. సుభద్రమ్మ గారు చాలా సంతోషించారు. తమ కష్టాలన్నీ తీరాయని చాలా ఆనందించారు. సుభద్రమ్మ గారికి పట్టరాని సంతోషం కలిగింది. సురేష్ ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోపే తను పనిచేసే ఆఫీసులోనే తనతో పాటు పనిచేసే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాలన్నీ తన తల్లితో కూడా చెప్పాడు. కొడుకు సంతోషాన్ని తన సంతోషంగా భావించే సుభద్రమ్మ గారు కొడుకు పెళ్లికి అంగీకరించారు. సురేష్ ప్రియని పెళ్లి చేసుకోవడానికి అడ్డు చెప్పే వాళ్ళెవ్వరూ లేరు. ప్రియ తల్లిదండ్రులకు కూడా ఈ పెళ్లి ఇష్టమే. బిడ్డ ఆనందమే తన ఆనందంగా భావించిన సుభద్రమ్మ గారు చాలా సంతోషంగా సురేష్కి ప్రియకి వివాహం జరిపించారు. ఇప్పుడు సుభద్రమ్మ గారింట్లో ప్రియ కోడలుగా అడుగుపెట్టింది. నిజానికి ప్రియ ఈ తరం ఆధునిక భావాలున్న అమ్మాయి. పైగా తనకి మొండితనం కూడా చాలా ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఆర్గ్యూ చేస్తూ ఉండేది. ఏ విషయాన్నైనా తేలిగ్గా వదిలిపెట్టకుండా పెద్దగా సాగదీసేది. కానీ సురేష్కి ప్రియ అంటే చాలా ఇష్టం. సురేష్ ప్రియని చాలా ప్రేమించేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని రోజులు సుభద్రమ్మ గారికి ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రియ చిన్న చిన్న పొరపాట్లు చేసినా, చిన్న గొడవ చేసినా చిన్నపిల్ల తనే తెలుసుకుంటుందని అనుకునేవారు సుభద్రమ్మ గారు. నా చేతులు కాళ్ళు పనిచేస్తున్నంత కాలం నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నాకెవ్వరూ సేవ చేయాల్సిన అవసరం లేదు. నా కొడుకు కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఇంటి పనులు చేస్తే తప్పేమిటి అనుకున్నారు సుభద్రమ్మ గారు. సుభద్రమ్మ గారు స్వయంగా తన పనులన్నీ తానే చేసుకునేవారు. ఇంటి పనులు కూడా సంతోషంగా చేసేవారు. కోడల విషయానికి వస్తే ప్రియకి తన సొంత జీవితం తనకుంది. తను ఉద్యోగం చేసే అమ్మాయి కావడంతో ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయేది. శని ఆదివారాలు కూడా తనకి నచ్చినట్టుగా తన జీవితాన్ని పార్టీలు షాపింగ్లు అంటూ సంతోషంగా గడుపుతుంది. సుభద్రమ్మ గారు ఎప్పటికప్పుడు సర్దుకుపోతూ ఉండడం వల్ల ఆ ఇంట్లో అప్పటి వరకు ఎలాంటి గొడవలు జరగలేదు. ప్రశాంతంగానే ఉన్న ఇంటి వాతావరణంలో ఆ రోజు హఠాత్తుగా తుఫాను చెలరేగినట్టయింది. ఒకరోజు ప్రియ బాత్రూంలో బట్టలు ఉతికింది. కానీ అక్కడి నుంచి సబ్బు తీయడం మర్చిపోయింది. ఆ సబ్బు బాత్రూంలో ఫ్లోర్ మీద పడింది. బాత్రూమ్ అంతా నీళ్లతడి వ్యాపించుంది. ఆ విషయం గమనించిన సుభద్రమ్మ గారు స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లారు. అకస్మాత్తుగా ఆవిడ పాదం బాత్రూమ్ ఫ్లోర్ మీద పెట్టగానే సబ్బు మీదే పడి ఆవిడ జారి పడిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయింది. ఈ విషయం పక్కింటి వాళ్ళు చూసి సురేష్కి ప్రియకి ఫోన్ చేసి చెప్పడంతో ఇద్దరూ హడావిడిగా ఆఫీస్కి లీవ్ పెట్టి బయలుదేరొచ్చారు. సుభద్రమ్మ గారిని హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజులు ఆవిడ అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది. 3వ రోజు స్పృహలోకి వచ్చేసరికి తలకి బలమైన గాయం తగలడం వల్ల, బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఆవిడికి పక్షవాతం వచ్చిందని తెలిసింది. ఆవిడికి ఒక చెయ్యి ఒక కాలు అస్సలు పనిచేయడం లేదు. ముఖం కూడా ఒకవైపుకు తిరిగిపోయింది. ఆవిడ కనీసం తన నోటితో తను ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతుంది. తన పరిస్థితి చూసుకుని సుభద్రమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొదట సురేష్ తన తల్లిని ఓదార్చాడు. అమ్మా, ఏడవద్దు, మేమిద్దరం ఉన్నాము. నీకు సేవ చేస్తాము. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నువ్వు తొందరలోనే కోలుకుంటావు. నీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను ప్రియ చూసుకుంటామంటూ సుభద్రమ్మ గారికి భరోసా ఇచ్చాడు. కానీ ఎవరికైనా ఎన్ని రోజులు సేవ చేయగలరు? ఒక తల్లి మాత్రమే తన కన్నబిడ్డలకి నిస్వార్థంగా సేవ చేయగలుగుతుంది. ఈ లోకంలో తల్లి తప్ప ఇంకెవరూ మరో వ్యక్తికి సేవ చేయలేరు. ఎవరైనా సరే ఒక 4 రోజులు సేవ చేస్తారు. ఆ తర్వాత చిరాకు పడ్డం మొదలు పెడతారు, ద్వేషించడం మొదలు పెడతారు. అంతే తప్ప నిస్వార్థంగా విసుక్కోకుండా ఓర్పుగా సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటికైతే సుభద్రమ్మ గారి కొడుకు తల్లికి సేవ చేస్తానని వాగ్దానం చేశాడు. కానీ దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో తెలియదు. సుభద్రమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. 4 రోజులు కొడుకు కోడలు కలిసి ఆవిడ్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలా బాగా సేవలు చేశారు. క్రమక్రమంగా కొడుకు కోడలి వైఖరి మారడం మొదలైంది.
సుభద్రమ్మ గారు వాళ్ళకి అనవసరపు భారంగా కనిపించడం మొదలుపెట్టారు. ఆవిడకు సేవ చేయడానికి ఇద్దరూ విసుక్కోవడం మొదలుపెట్టారు. అన్ని మంచంలోనే జరుగుతూ ఉండడంతో ఆవిడ్ని శుభ్రం చేయడానికి కోడలికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. కోడలు ప్రియ అత్తగారి పనులన్నింటి నుంచి పారిపోవడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా ప్రియ తన అత్తగారికి సేవలు చేయడమే మానేసింది. సుభద్రమ్మ గారికి సేవలు చేయడానికి ఒక పని మనిషిని పెట్టారు. పని మనిషి ఎప్పటికీ పని మనిషి అవుతుంది. ఆవిడకి సమయం దొరికినప్పుడే సుభద్రమ్మ గారికి పనులు చేసేది. మిగతా సమయం అంతా ఇతర పనుల్లో బిజీగా ఉండేది. ఎందుకంటే ప్రియ ఆ పని మనిషితో ఇంట్లో మిగతా పనులన్నీ చేయించుకునేది. అత్తగారి పనులతోనే రోజంతా బిజీగా ఉంటే ఎలాగా, ఇంట్లో మిగతా పనులు కూడా చూడు అంటూ ఆ పని మనిషిని తిడుతూ ఉండేది. జీతం ఇచ్చేది తనే కాబట్టి పని మనిషి ప్రియా చెప్పిన మాట మాత్రమే వినేది. తను చెప్పిన పనులు మాత్రమే చేసేలా, తన మాటే వినేలా ప్రియ తన వైపే తిప్పేసుకుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి సురేష్తో ఎప్పుడూ గొడవ పడేది ప్రియ. తన తల్లి గురించే మాట్లాడుతూ చిరాకు పడుతూ ఉండేది. సుభద్రమ్మ గారిని అత్తగారు అనడం కూడా మానేసింది. మీ అమ్మ అంటూ పిలుస్తూ పదే పదే మీ అమ్మ అనే సంబోధించేది. భార్య మాటలకి సురేష్ కూడా విసిగిపోయాడు. అప్పటికే సురేష్ కూడా తల్లి పట్ల విసుగు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అప్పుడు సురేష్ ప్రియతో, నేను కూడా మా అమ్మకు సేవ చేయడంలో విసిగిపోతున్నాను. నేను మాత్రం మంచంలో ఉన్న తల్లికి ఎన్ని రోజులని సేవ చేయగలను అన్నాడు. ఆ మాటలు సుభద్రమ్మ గారి చెవుల్లో పడనే పడ్డాయి. కొడుకు అన్న ఆ మాటలకి సుభద్రమ్మ గారు చాలా బాధపడ్డారు. సుభద్రమ్మ గారికి చాలా ఏడుపొచ్చింది. కొడుకు కోడలు తనకి సేవ చేస్తారని సుభద్రమ్మ గారు అనుకున్నారు. కానీ ఆవిడొకటి తలిస్తే ఇక్కడ మరొకటి జరుగుతుంది. ఇప్పుడు కొడుకు కోడలు సుభద్రమ్మ గారిని భారంగా భావించడం ప్రారంభించారు. ఆవిడ గదంతా రోజు రోజుకి దుర్వాసన రావడం మొదలవుతోంది. దాంతో వీలైనంత త్వరగా ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించాలని కొడుకు కోడలు కోరుకుంటున్నారు. ఇప్పుడు కొడుకు కోడలు దృష్టిలో ఆవిడొక పనికిరాని చెత్త మాత్రమే. రోజు సుభద్రమ్మ గారు కొడుకు కోడలికి ఒక పనికిరాని వస్తువులా కనబడుతున్నారు. ఆవిడ్ని ఇప్పుడెప్పుడు వదిలించుకుందామా అని కొడుకు కోడలు ఆరాట పడుతున్నారు. ఆవిడ్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఆ రోజు ప్రియ అన్నయ్య వదినలు ప్రియా ఇంటికొచ్చారు. ఆ రోజు ప్రియ పుట్టినరోజు కావడంతో ప్రియా పుట్టినరోజు వేడుక చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు. కేకు, కూల్ డ్రింక్స్ అన్నీ తెప్పించారు. ప్రియా స్నేహితులు కూడా చాలా మందే వచ్చారు. సుభద్రమ్మ గారు అక్కడే వీల్ చైర్లో కూర్చుని ఉన్నారు. సుభద్రమ్మ గారు చాలా సేపటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆవిడకి అర్జెంటుగా బాత్రూంకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆవిడ కదలలేకపోవడంతో ఆవిడ సైగలతో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆవిడ ఎవ్వరికీ చెప్పలేకపోయింది. ఆవిడ ముఖ కవలికలు, ఆవిడ పడే ఇబ్బందిని చూసేంత సమయం, ఆవిడికి ఏం కావాలో పట్టించుకునేంత సహనం అక్కడ ఎవ్వరికీ లేదు. అందరూ పుట్టినరోజు పార్టీలో నిమగ్నమై ఉన్నారు. అందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు చేస్తున్నారు. అందరూ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన అన్ని వంటకాల్ని రుచి చూస్తూ ఉన్నారు. కానీ సుభద్రమ్మ గారు ఏమి ఇబ్బంది పడుతున్నారు ఎవ్వరూ చూడలేదు. ఆవిడకి ఏం కావాలో ఎవ్వరూ పట్టించుకోలేదు. సుభద్రమ్మ గారికి తట్టుకోలేక అక్కడే ఆవిడ బట్టలన్నీ పాడు చేసేసుకున్నారు. అప్పుడే ప్రియ అలాంటి పరిస్థితుల్లో ఉన్న అత్తగారి వైపు చూసింది. అత్తగారు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆవిడ తలదించుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఇదంతా చూసిన ప్రియకి జాలి కలగలేదు కదా. అత్తగారి మీద చాలా కోపం వచ్చింది. అత్తగారిని బయటికి లాగిపెట్టి చంపదెబ్బ కొట్టి వీల్ చైర్ని బాత్రూంలోకి నెట్టి పడేసింది. సుభద్రమ్మ గారు నిస్సహాయంగా ఉన్నారు. ప్రియ తోసిన ఆ తోపుకి సుభద్రమ్మ గారు అదుపు తప్పి బాత్రూంలో పడిపోయారు. ప్రియ వెంటనే తన పని మనిషిని పిలిచి ఈ చెత్తంతా శుభ్రం చేయమని చెప్పి గబగబా తన గదిలోకి వచ్చేసింది. ప్రియ తన భర్త సురేష్తో ఆ విషయం గురించే చెడుగా మాట్లాడడం ప్రారంభించింది. మీ అమ్మ ఎంత దిగజారిపోయిందంటే అతిథులందరి మధ్యలో ఇలాంటి పని చేసింది చూడండి. మనం ఎంత అవమానానికి గురవుతామో అన్న ఆలోచన కూడా ఆవిడకి లేదు. ఇప్పుడు ఇంట్లో ఆనందంగా పార్టీ జరుపుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఆవిడ కావాలనే ఇలా చేస్తోంది. ఈ వృద్ధురాలు వల్ల మనం ఏ పని చెయ్యలేకపోతున్నాం. ఇల్లంతా అపరిశుభ్రంగా తయారవుతుంది. పగలు రాత్రి ఎప్పుడు చూసినా ఇల్లంతా వాసన కొడుతోంది అంటూ అరుస్తుంది ప్రియ. కానీ ఆ మాటలకి లెక్కైతే సురేష్కి చాలా కోపం రావాలి. కానీ ఆశ్చర్యం ఏమిటంటే
కొడుకు కూడా తన తల్లి పట్ల జాలి కలగలేదు. ఆ తర్వాత సురేష్ తన తల్లి గదిలోకి వెళ్ళి తన తల్లితో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆవిడ కావాలనే ఏదో అదంతా చేసినట్టు ఆవిడ్ని తిట్టడం మొదలుపెట్టాడు. నోటికి వచ్చినట్టు సుభద్రమ్మ గారి మనసు విరిగిపోయేటట్టు మాట్లాడాడు. పాపం సుభద్రమ్మ గారి పని మనిషి కమల సుభద్రమ్మ గారిని క్లీన్ చేసి డ్రెస్సు మార్చి వీల్ చైర్ అంతా శుభ్రం చేసి రూమ్కి తీసుకొచ్చి ఆవిడ్ని మంచం మీద కూర్చోబెట్టి ఆవిడికి ఫుడ్ తినిపించి ఆ తర్వాత మందులిచ్చి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టింది. కనీసం ఆ పని మనిషికున్నంత ప్రేమ కూడా సుభద్రమ్మ గారి మీద కొడుకు కోడలికి లేదు. సుభద్రమ్మ గారు ఇప్పుడు డబ్బు సంపాదించలేకపోవచ్చు. ఆవిడ వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఉపయోగమూ లేకపోవచ్చు. ఆవిడ మంచంలో ఉండి తన పనులు తానే చేసుకోలేక వేరే వాళ్లతో సేవలు చేయించుకునే పరిస్థితుల్లో ఉండుండొచ్చు. కానీ సుభద్రమ్మ గారు తన కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో ఆనందాల్ని చంపుకొని కొడుకు ప్రతి కోరికను తీర్చారు. తను సురేష్కి తల్లైన దగ్గర నుంచి రోజంతా విశ్రాంతి లేకుండా యంత్రంలా పరిగెడుతూనే ఉంది. తన జీవితాన్నంతా సురేష్ కోసమే త్యాగం చేసింది. ఈ రోజు అదే కొడుకు తన తల్లిని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. కొడుకు కంటే పని మనిషే కాస్త నయంగా ఉంది. తను పనికి జీతం పొందుతుంది కాబట్టి తను ఆ మాత్రమైనా తనకు సేవ చేస్తూ ఉండుండొచ్చు. ఎలాగోలాగా ఆ రోజు రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. ఉదయం ఆ ఇంట్లో వాతావరణం అస్సలు బాగోలేదు. అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. చావు ఇంట్లో లాగా ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడుకోవడం లేదు. ఎవరో చచ్చిపోయినట్టు ఇల్లంతా విషాద వాతావరణంలాగా ఉంది. ఇలా 4 రోజులు గడిచిపోయాయి. అప్పుడే సురేష్కి విదేశాల నుంచి ఒక పోస్ట్ వచ్చింది. 3 నెలల క్రితమే సురేష్ ప్రియలు పనిచేస్తున్న కంపెనీకి అమెరికా ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. ప్రియా సురేష్లు ఆ ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళడానికి అమెరికా కంపెనీ నుంచి అప్రూవల్ వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వీసా ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యింది. సురేష్కి ప్రియకి అమెరికా వెళ్ళడానికి వీసా కూడా వచ్చేసింది. ఆ విషయం తెలియగానే వారి ఆనందానికి అవధులు లేవు. ప్రియా సురేష్లు చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాగైనా సరే అమెరికా వెళ్ళిపోయి ఈ ముసలి తల్లి పీడ వదిలించుకోవాలి అని అనుకున్నారు. ఇప్పుడిద్దరూ చాలా ఉత్సాహంగా అమెరికా వెళ్ళడానికి సన్నాహాలు చేసుకోవడం ప్రారంభించారు. 10 రోజుల్లోనే టికెట్లు, లగేజ్ ప్యాకింగ్లు, కావలసిన అన్ని ఏర్పాట్లు రెడీ అయిపోయాయి. భార్యతో కలిసి సామాన్లన్నీ సర్దుకుని తమకు సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువులన్నీ తమ బెడ్రూమ్లో పెట్టి ఇంటి ఆ మెయిన్ రూమ్కి తాళం వేసి పని మనిషికి తన తల్లి గది తాళాలిచ్చాడు సురేష్. నువ్వు మా అమ్మని చూసుకుంటూ ఉండు, సమయానికి భోజనం పెట్టు, ఆవిడ పనులన్నీ చూసుకో, నెల నెల నీ అకౌంట్లో నేను డబ్బులు వేస్తాను అంటూ పని మనిషికి తల్లి బాధ్యతలన్నింటినీ అప్పచెప్పి భార్యతో కలిసి సంతోషంగా తన సామాన్లన్నీ తీసుకొని విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళిపోయారు భార్యాభర్తలు. ఆ తర్వాత పని మనిషి కమల సుభద్రమ్మ గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. నిజానికి సుభద్రమ్మ గారికి ఇప్పుడు ఎలాంటి లోటు లేదు. సుభద్రమ్మ గారిని కమల చాలా జాగ్రత్తగా చూసుకునేది. సుభద్రమ్మ గారు కూడా కమల ప్రవర్తనకి, కమల చేసే సేవలకి చాలా సంతోషించారు. కొడుకు కోడలు ఆ ఇంట్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆ ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరి గుసగుసలు, రుసరుసలు వినిపించడం లేదు. సుభద్రమ్మ గారి మీద కోపం చూపించడానికి కానీ, కేకలు వేయడానికి కానీ ఆ ఇంట్లో ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఒకరోజు ఉదయం సుభద్రమ్మ గారికి మందులిచ్చే టైం అవ్వడంతో పని మనిషి కమల మందుల బాక్సులో చూసేసరికి మందులన్నీ ఆల్మోస్ట్గా అయిపోయాయి. వంటగదిలో చూస్తే సరుకులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంట్లో వంట చేయడానికి సరుకులు కూడా లేవు. కనీసం బియ్యం కూడా లేవు. ఇప్పుడు సుభద్రమ్మ గారికి మందులిచ్చే టైం అయింది. ఆవిడ మందులు కూడా దాదాపుగా అయిపోయి ఉన్నాయి. బియ్యమైనా ఉంటే గంజైనా చేసి తాగించొచ్చని, ఆ తర్వాత మందులు ఇవ్వొచ్చని కమల వంటగదంతా వెతికింది. ఆ తర్వాత కమల బజారుకు వెళ్ళి ఏదైనా తీసుకొద్దామని ఆలోచించుకుంటూ మార్కెట్ వైపు నడవడం మొదలుపెట్టింది. బజారులో కొన్ని నిత్యావసర సరుకులు, కూరగాయలు కొని తిరిగి ఇంటికొచ్చింది కమల. ఆ సరుకులతో కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత నెలలో సురేష్ కమలకి జీతం డబ్బులు గాని, ఇంటి ఖర్చులకు గాని, సుభద్రమ్మ గారి మందుల ఖర్చుల కోసం కానీ డబ్బులు పంపించలేదు. కమలకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను సుభద్రమ్మ గారిని చూసి జాలిపడడం, అయ్యో పాపం అనుకునో ఫ్రీగా సేవలైతే చేయగలదు కానీ
సుభద్రమ్మ గారికి తిండి, మందులు, బట్టలు వీటన్నింటినీ కమల ఎలా భరించగలుగుతుంది? తను కూడా భర్త చనిపోయిన ఒంటరి మహిళ. తనకు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో 4 డబ్బులు వస్తాయనే సుభద్రమ్మ గారి బాధ్యతను ఒప్పుకుంది. అంతే తప్ప తనకి కూడా చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. తను సుభద్రమ్మ గారి విషయంలో నిస్సహాయంగా మిగిలిపోయింది. సురేష్ అమెరికా వెళ్ళాక తల్లి గురించి పూర్తిగా మర్చిపోయాడు. నెల రోజులు గడిచినా కమలకి జీతం డబ్బులు కానీ, ఇంటి ఖర్చులకు డబ్బులు కానీ వేయలేదు. కమల సుభద్రమ్మ గారిని అలా నిస్సహాయంగా వదిలి వెళ్ళనూ లేదు. అక్కడే ఉండి ఆవిడ్ని చూసుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో కమలకి పాలుపోలేదు. సురేష్కి ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఇలా కమల మాత్రం ఏం చేయగలుగుతుంది? సుభద్రమ్మ గారికి మందుల ఖర్చులు, ఆవిడ ఖర్చులు భరించే శక్తి కమలకు లేదు. ఒకరోజు కమల ఇవన్నీ ఆలోచించుకుంటూనే మార్కెట్ నుంచి సుభద్రమ్మ గారి కోసం ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని తిరిగి వస్తూ ఉండగా ఆ రోడ్డు మీద ఒక కారు అదుపు తప్పి తన వైపే దూసుకొచ్చింది. పరధ్యానంలో ఉన్న కమల ఆ కారుని చూసుకోలేకపోయింది. హఠాత్తుగా ఆ కారు కమలని ఢీకొట్టింది. చాలా దూరం తనని కారు ఈడ్చుకెళ్ళింది. కమల తలకి చాలా పెద్ద గాయాలయ్యాయి. రోడ్డు మీద అలా నిస్సహాయంగా పడిపోయి ఉన్న కమలని అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆసుపత్రిలో చేర్పించారు. తలకి గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కమల కోమాలోకి వెళ్ళిపోయింది. పాపం సుభద్రమ్మ గారికి ఉన్న ఒకే ఒక్క ఆసరా కూడా ఈ రోజు దూరం అయిపోయింది. కోమాలో ఉన్న వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. తను ఊపిరి మాత్రం పీల్చుకుంటుందంతే. కమల తను మార్కెట్కి వెళ్ళేటప్పుడు సుభద్రమ్మ గారిని గదిలోనే ఉంచి వెనక నుంచి తాళం వేసి మార్కెట్కి వచ్చింది. తాళం వేయకపోతే ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సుభద్రమ్మ గారు కనీసం పైకి లేవలేరు కాబట్టి ఏ దొంగ వచ్చి దొంగిలిస్తారని ఆలోచించి పని మనిషి ఆ గదికి తాళం వేసొచ్చింది. ఇప్పుడు తను కోమాలో ఉంది. పాపం సుభద్రమ్మ గారు ఆ గదిలోనే ఆకలితో, దాహంతో మూలగడం ప్రారంభించారు. కనీసం కొడుకు తల్లి గురించి యోగక్షేమాలు అడగడానికి కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. తనే స్వయంగా ఫోన్ చేద్దామని ప్రయత్నించినా కూడా ఆవిడ మంచం మీద నుంచి కనీసం లేవలేకపోయింది. గట్టిగా అరిచి ఎవరినైనా పిలుద్దామని ప్రయత్నించినా కూడా ఆవిడ నోటి నుంచి శబ్దమే రాలేదు. పక్షవాతం కారణంగా ఆవిడ అస్సలు మాట్లాడలేకపోయింది. తలుపు తట్టడానికి ప్రయత్నించడానికి కూడా ఆవిడ చేతులు, కాళ్ళు పనిచేయడం లేదు. కనీసం ఆవిడ మంచం మీద నుంచి లేచి తలుపు వరకు కూడా రాలేకపోయారు. మంచం మీద నుంచి మూలుగుతున్న ఆవిడ గొంతు కూడా బయటకు వినిపించడం లేదు. ఇలాగే ఉండడం వల్ల 10 రోజులు సుభద్రమ్మ గారు మూలుగుతూనే నిస్సహాయంగా నరకాన్ని గడిపేశారు. కమల తిరిగొస్తుందని, తాళం తీస్తుందని, తనకి నీళ్ళిస్తుందని, ఆహారం పెడుతుందని తలుపు వైపే ఆశగా చూస్తున్నారు సుభద్రమ్మ గారు. 10 రోజులు ఆకలి దప్పికలతో అలమటించారావిడ. 11వ రోజు పాపం సుభద్రమ్మ గారు అన్ని రోజులు ఏమీ తినకుండా, తాగకుండా, కనీసం మందులు కూడా లేకుండా ఉండడం వల్ల ఆకలితో, దాహంతో ఆవిడ చనిపోయారు. సుభద్రమ్మ గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయారు. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆవిడ చాలా నరకయాతన అనుభవించి చాలా బాధాకరమైన మరణాన్ని మరణించారు. సుభద్రమ్మ గారు చనిపోయి రోజులు గడుస్తున్నాయి. అప్పటికీ ఆ మృతదేహం ఆ మూసి ఉన్న గదిలోనే ఉంది. ఆ చుట్టుపక్కల కూడా పెద్దగా ఇళ్ళు లేవు. ఆ ఇంటికి చాలా దూరంలో ఇల్లులు ఉండడం వల్ల ఆవిడ చనిపోయిన విషయం కూడా ఎవ్వరూ గమనించలేదు. ఒక పక్క సుభద్రమ్మ గారు చనిపోయారు, మరో పక్క కమల కోమాలో ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత సురేష్ ఇంటికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఫోన్ ఎవ్వరూ ఎత్తలేదు. కమల ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా కమల కోమాలో ఉండడం వల్ల తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కమల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సుభద్రమ్మ గారి దగ్గర ఉంచిన ఫోన్ కూడా పనిచేయడం లేదు. సుభద్రమ్మ గారి యోగక్షేమాలు కనుక్కోవడానికి సురేష్కి వేరే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. కమలకి జీతం డబ్బులు వేయడానికి కానీ, తల్లి యోగక్షేమాలు కనుక్కోవడానికి కానీ ఫోన్ చేస్తే కమల ఫోన్ ఎత్తడం లేదు. ఆ ఫోన్ అసలు పనిచేయడమే లేదు. సురేష్కి ఏం చేయాలో పాలుపోలేదు. సురేష్, ప్రియా ఇద్దరూ 6 నెలలు ఆ ప్రాజెక్ట్ పని మీద అక్కడే ఉండి తీరాలి. వాళ్ళిద్దరికీ వేరే ఆప్షన్ లేదు. అంతా బాగానే ఉండుంటుందిలే, ఫోన్లే పాడైపోయి ఉంటాయి అనుకున్నాడు కొడుకు. సుభద్రమ్మ గారు చనిపోయి 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత కొడుకు, కోడలు తమ దేశానికి తిరిగొచ్చారు. ఇంటికి రాగానే వాళ్ళిద్దరికీ ఇల్లంతా వింతగా అనిపించింది.
ఇల్లంతా చాలా ఎడారిలాగా దుమ్ముతో నిండిపోయింది. పని మనిషి జాడే లేదు. 6 నెలలుగా ఆ ఇంట్లో మనుషులెవ్వరూ తిరుగుతున్నట్టుగా కూడా అనిపించలేదు. ఇల్లంతా పాడుబడిపోయినట్టుగా అయిపోయింది. సురేష్ గబగబా తన తల్లి గది వైపు వెళుతూ ఉన్నప్పుడు తన తల్లి గదికి బయట నుంచి తాళం వేసుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, గదికెందుకు బయట తాళం వేసుంది అని కంగారు పడుతూ ఆ గది దగ్గరకు వెళ్లారు సురేష్. గది లోపల నుంచి దుర్వాసన వస్తోంది. అతనికి ఏమీ అర్థం కాలేదు. పెద్ద రాయి తీసుకొచ్చి తాళం పగలగొట్టాడు. లోపలికి వెళ్లి చూసేసరికి తన చేతిలో ఉన్న సామాన్లన్నీ నేల మీద పడిపోయాయి. అక్కడ కనిపించిన దృశ్యం చూసి కొడుకు కాళ్ల కింద నేల జారిపోయింది. పెద్ద పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు సురేష్. ఎదురుగా చూస్తే పూర్తి అస్థిపంజరంలా మారిన సుభద్రమ్మ గారి మృతదేహం కనిపించింది. అస్థిపంజరం రూపంలో సుభద్రమ్మ గారు తన కొడుకు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆవిడ తలుపు వైపే ఎవరైనా వస్తారేమోనని, తలుపు తీస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ చూస్తూ చనిపోయింది. ఆవిడ కళ్ళు తలుపు వైపుకే చూస్తున్నట్టుగా ఆవిడ మొహం తలుపు వైపుకే ఉంది. అది చూసిన కొడుకుకి కాళ్ళ కింద నేల కంపించినట్టయింది. తల్లికి అలాంటి చావునిచ్చినందుకు కొడుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. తాను చేసిన పనికి తనను తానే నిందించుకుంటూ చాలాసేపు ఏడ్చాడు. అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, జరగాల్సింది జరిగిపోయింది. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఎంతో పెద్ద నేరం చేశాను. నేను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళుండకూడదు. నీ ప్రాణం తీసేసిన పాపం నాదే. నేను ఇలాంటి ఉద్యోగం చేసి ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? బ్రతికున్న తల్లిని పట్టించుకొని నాలాంటి కొడుకు అసలు ఎవ్వరికీ ఉండకూడదు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఎంత ఏడ్చినా, ఎంత పశ్చాత్తాపపడినా ఇప్పుడు ఎలాంటి లాభమూ లేదు. సుభద్రమ్మ గారికి అంత భయంకరమైన చావునిచ్చింది తనేనని తనను తానే నిందించుకున్నాడు సురేష్. ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభం? ఏం చేసినా సుభద్రమ్మ గారిక తిరిగి రారు. బ్రతికున్నప్పుడే ఆమెను కొడుకు కోడలు పట్టించుకునుంటే ఇప్పుడు సుభద్రమ్మ గారు సజీవంగా ఇంట్లో ఉండేవారు. తల్లిదండ్రులు బ్రతికుండగానే వాళ్ళని గౌరవించడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ బాధ్యత తీసుకోవడం కన్నబిడ్డల కర్తవ్యం. వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం చాలా కష్టపడతారు. పిల్లల కోసం తమ సర్వస్వాన్ని ధారబోసిన తల్లిదండ్రులని చివరి దశలో జాగ్రత్తగా చూసుకోవడం బిడ్డల కర్తవ్యం అవుతుంది. కానీ ఆ విషయం చాలా మంది పిల్లలకి అర్థం కావడం లేదు. ఒక్కసారి తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా, బాధపడినా ఎలాంటి లాభమూ ఉండదు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో